ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబట్టం, ఆ టెస్ట్ లో పాజిటివ్ రావటం, వచ్చినటువంటి పోలీసుల మీద కాల్పులు జరపటం బహుశా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు జరగల, మొట్టమొదటిసారి జరిగింది. అది కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటిది. నిన్న తెలంగాణ పోలీసులు ఈగల్ టీం అక్కడ రైడ్ కి వెళ్ళినప్పుడు పుట్ట మహేష్ ఉన్నాడన్న సంగతి తెలియదని చెప్పి పేపర్ లో రాశారు. అంటే మహేష్ ఒకవేళ ఉన్నాడని తెలిస్తే వెళ్ళేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ సర్కారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు సర్కారు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళిద్దరి మధ్య హాట్ లైన్ లో ఏదైతే కూల్ గా డిస్కషన్ జరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి అతి పెద్ద రాయలసీమకు మేలు చేసేటటువంటి ప్రాజెక్టుల అంశంలో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మీరు ఆపేయండి అనగానే ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది మనం చూసాం, తెలంగాణ అసెంబ్లీలో. సో నిన్న కూడా పుట్ట మహేష్ ఉన్నాడన్న సంగతి తెలుసుంటే అసలు పోలీసులు రైడ్ కే వెళ్లేవాళ్ళు కాదేమో అని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఇది ఒక అంశం. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే కోడిని కోస్తే రిమాండ్ కి పంపిస్తున్నారు, ఇక్కడేమో కొకైన్ తీసుకుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కోడిని కోస్తే జైలుకి, కొకైన్ తీసుకుంటే స్టేషన్ బెయిల్. ఎలా ఉంది మన చట్టాలు, ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారంటానికి ఇది నిదర్శనం కాదా? రెండోది, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఓ పక్క నీరు కల్తీ, అంటే కల్తీ నీరు, కల్తీ పాలు, కల్తీ మద్యం, మధ్యాహ్న భోజన పథకం కల్తీ, ఆఖరికి యూరిన్ కూడా కల్తీ. అసలు నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గని యూరిన్ టెస్ట్ కోసం అని తీసుకొని రమ్మంటే ఆ ట్యాప్ వాటర్ తీసుకొని వచ్చాడంట మహేష్ యాదవ్. బ్లడ్ టెస్ట్ చేస్తారన్న విషయం తెలియదేమో. ఒకవేళ అది కూడా తెలుసుంటే ఆ బాత్రూమ్ లో నుంచి కిటికీలోంచి బయటకు దూకెళ్లి కోడిని కోసో లేదంటే మేకను కోసో ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఇదే నా బ్లడ్ అని దాన్ని కూడా శాంపిల్ కి ఇచ్చేవాడేమో.